హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు సెషన్లో మనం నవంబర్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా లాస్ట్ 2 డేస్లో న్యూస్లో ఉన్న ఇష్యూస్ అంటే 29th and 30th న్యూస్లో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా? అండ్ అంతకంటే ముందు అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, 9th డిసెంబర్ నుంచి మన విఎంఆర్ లాజిక్స్లో కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్క్లూజివ్గా ఎస్ఐ అండ్ పీసీ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్కి సంబంధించిన ఎస్ఐ అండ్ పీసీ ఎగ్జామినేషన్స్ కోసం స్పెషల్ ఫ్యాకల్టీతో డిజైన్ చేయించబడిన కోర్స్ అనమాట, ఓకే? అండ్ ఆల్సో ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ 3 days ఏవైతే ఉంటాయో 9th, 10th and 11th ఏదైతే ఉంటుందో మీకు కంప్లీట్గా ఫ్రీ డెమో సెషన్స్ అనేవి అటెండ్ అవ్వచ్చు, ఓకేనా? అండ్ ఇంకా వేరే కోర్సెస్కి సంబంధించి కావచ్చు అండ్ ఆన్లైన్ కోర్సెస్ కావచ్చు, వేటికి సంబంధించిన అయినా ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ ఈ కింద ఇచ్చిన నంబర్స్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో మూవింగ్ టు టుడేస్ సెషన్. ఈ రోజు సెషన్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. మనం స్పోర్ట్స్లో భాగంగా ఎక్కువగా ఫోకస్ చేసే అంశాలు ఏంటండి, అక్కడ హోస్ట్ ఏ కంట్రీలో లేదా ఆ కంట్రీలోని ఏ రాష్ట్రంలో, ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్నేషనల్ గేమ్స్ అయితే ఏ కంట్రీలో నిర్వహిస్తున్నారో హోస్ట్ కంట్రీ చూసుకోవాలి. అదే మన కంట్రీలోనే డొమెస్టికల్గా జరిగే టోర్నమెంట్స్ అయితే ఏ రాష్ట్రం వాటికి సంబంధించి ఆతిథ్యం ఇస్తుంది, ఇటువంటి పాయింట్స్ అనేవి మనం కవర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ న్యూస్లోకి వచ్చిన అంశం ఏంటంటే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి న్యూస్లోకి వచ్చాయి. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 2025కి సంబంధించి జరగబోయే, ఓకేనా? వీటిని యాక్చువల్లీ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అని కూడా అంటారు. సో 2025లో జరగబోయే ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి హోస్ట్ స్టేట్ ఏంటి అని అడుగుతారు, అంటే ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటి అని అడుగుతారు. ఇవ్వబోతున్న రాష్ట్రం బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? బీహార్ రాష్ట్రం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కి సంబంధించి హోస్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది, ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. నియర్లీ 10,000 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట ఇందులో. అయితే మనం నెక్స్ట్ ఇయర్ జరగబోతున్న దానికి సంబంధించి హోస్ట్ని చూసాం. అయితే ప్రీవియస్ ఇయర్లో ఎక్కడ జరిగింది, ఎవరు గెలిచారో కూడా చూసుకోండి, ఒకసారి లింకప్ చేయండి పాయింట్స్. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, 2024 కదా. 2024 సంవత్సరం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయండి, తమిళనాడు రాష్ట్రంలో జరిగాయి. తమిళనాడులోని 4 నగరాలు బేస్ చేసుకుని జరిగాయన్నమాట. ఆ 4 ఏంటంటే ఇంకొంచెం డీప్గా చూస్తే చెన్నై, మదురై, త్రిచి, కోయంబత్తూర్. ఏంటి, చెన్నై, మదురై, త్రిచి, కోయంబత్తూర్. తమిళనాడులోని ఈ 4 నగరాలని బేస్ చేసుకుని ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 నిర్వహించారు, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, మహారాష్ట్ర వాన్ ద టైటిల్ విత్ 57 గోల్డ్ మెడల్స్, 48 సిల్వర్ మెడల్స్ అండ్ 53 బ్రాంజ్. నథింగ్ బట్ ఇక్కడ ఇవి డొమెస్టిక్ గేమ్స్ అని చెప్పాం కదా, అంటే మన కంట్రీకి సంబంధించిన వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు కదా రాష్ట్రాలు. ఇందులో 2024 ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో, సో ఇందులో 2024 ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో గెలిచిన రాష్ట్రం ఏంటి అని అడుగుతారు. మహారాష్ట్ర. వెరీ ఇంపార్టెంట్. ఎన్ని మెడల్స్ అనేది ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఇంకొంచెం ఇన్డెప్త్గా టఫ్గా అడగాలనుకున్నప్పుడు మెడల్స్ కూడా క్లాసిఫై చేసి అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? మహారాష్ట్ర గెలిచింది, తమిళనాడు ఆతిథ్యం ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. 2025 రాబోతుంది కదా, అది మాత్రం బీహార్ ఆతిథ్యం ఇస్తుందని చూడండి, ఓకేనా? నెక్స్ట్, अब कोई बहाना नहीं, నేషనల్ క్యాంపెయిన్ ప్రమోటింగ్ అవేర్నెస్ అండ్ యాక్షన్స్. ఇక్కడ ఇటువంటి నేషనల్ క్యాంపెయిన్స్ కానీ పోర్టల్స్ కానీ ఏవి న్యూస్లోకి వచ్చినా కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఫస్ట్ దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, తర్వాత అది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది, ఇటువంటి పాయింట్స్ మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ న్యూస్లోకి వచ్చింది ఏంటంటే అబ్ కోయి బహానా నహీ అంటే దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఏమవుతుందంటే నో మోర్ ఎక్స్క్యూజెస్, ఓకేనా? ఈ క్యాంపెయిన్ దేనికి సంబంధించింది అంటే ఆబ్జెక్టివ్ వచ్చేసి జెండర్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో, జెండర్ డిస్క్రిమినేషన్ లేదా జెండర్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంకా టాలరేట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక నేషనల్ లెవెల్ క్యాంపెయిన్ అనమాట. అబ్ కోయి బహానా నహీ అనే ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. న్యూ క్యాబినెట్ ప్రకారం 18వ లోక్సభ ఫామ్ అయిన తర్వాత కొత్త క్యాబినెట్ షఫ్లింగ్ అంతా జరిగింది కదా. అందులో ప్రీవియస్గా చూసుకుంటే 17th లోక్సభ పీరియడ్లో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎవరు చూసుకున్నారు అప్పట్లో, స్మృతి ఇరానీ గారు ఉండేవాళ్ళు. తర్వాత 18th లోక్సభకి సంబంధించి న్యూ క్యాబినెట్లో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే
అంటే మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో వీళ్ళు దీన్ని అంటే మహిళా మరియు శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దానికి హెడ్గా ఎవరున్నారంటే అన్నపూర్ణాదేవి గారు ఉన్నారు. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకొచ్చిన క్యాంపెయినే అబ్ కోయి బహానా నహీ అనే క్యాంపెయిన్. ఓకే. అండ్ ఇక్కడ థీమ్ కూడా చూద్దాం, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ చేంజ్. ఓకే. ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క థీమ్ ఏంటండి? అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ చేంజ్. తెలుగులో చూస్తే ఒక్కొక్క పదాన్ని కూడా అసలు ట్రాన్స్లేట్ చేయకూడదు, బట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోండి, కానీ ఒకసారి అర్థం చేసుకోండి. అకౌంటబిలిటీ అంటే బాధ్యత. ఓకేనా, మనకి బాధ్యత ఉండాలి. అండ్ ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ అంటే, సో మీనింగ్స్ చూడండి ఒక్కొక్క దానికి. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం అనమాట. అంటే మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం ఒక ప్రెస్టీజియస్ పొజిషన్లో ఉన్నాము అంటే మనం దానికి ఆన్సరబుల్గా ఉండాలి ప్రతి దానికి కూడా. ఓకేనా, దాన్నే అకౌంటబిలిటీ అని పిలుస్తారనమాట. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, తెలుసు కదా. అండ్ చేంజ్ అంటే ఒక మార్పు, ఒక కొత్త మార్పు తీసుకురావడం. ఓకేనా, ఇటువంటి ఇతివృత్తంతో ఈ యొక్క క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ క్యాంపెయిన్ని ఇంకొక మంత్రిత్వ శాఖ కూడా కలిసి ఆర్గనైజ్ చేస్తుంది. అదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటండి? గ్రామీణ మంత్రిత్వ శాఖతో కలిపి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు అబ్ కోయి బహానా నహీ అనే ఒక క్యాంపెయిన్ని తీసుకొచ్చారు. ఓకేనా, జెండర్ వైలెన్స్ లేదా జెండర్ డిస్క్రిమినేషన్ని తగ్గించడానికి. ఓకే, అంటే ఈ యొక్క లింగ భేదాన్ని, ఓకేనా, ఇటువంటి వాటిని తగ్గించడానికి తీసుకొచ్చారు. అయితే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు అబ్ కోయి బహానా నహీతో పాటు ఇంకొక ఇనిషియేటివ్ని కూడా తీసుకొచ్చారు. అదేంటంటే నయీ చేతన 3.0. ఆబ్జెక్టివ్ వచ్చేసి రెండిటికి ఒకటే, సేమ్ అనమాట. జెండర్ వైలెన్స్ లేదా జెండర్ డిస్క్రిమినేషన్ని అరికట్టడం దీని యొక్క ఆబ్జెక్టివ్. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు తీసుకొచ్చింది నయీ చేతన 3.0 అండ్ అబ్ కోయి బహానా నహీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాము అంటే ఇటువంటి క్యాంపెయిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా వస్తాయి క్వశ్చన్స్, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి. మీకు తెలిస్తే ఒక మార్కు మీ దగ్గర ఉన్నట్టే, లేదంటే అనవసరంగా మార్కు పోతుంది. అర్థమైందా? అందుకే ఎక్కువసార్లు మెమరైజ్ చేయాలి. నెక్స్ట్, గురు తేజ్ బహదూర్ షహీదీ దివస్ 2024. ప్రతిరోజు ఏదో ఒక ఇంపార్టెంట్ డేట్ అనేది మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ చూస్తే షహీదీ దివస్ దేనికి సందర్భించింది అంటే మనకి సిక్స్కి సంబంధించి, సిక్కిజం ఒక మతం ఉంది కదా, మనకు తెలిసిన మతం. ఓకేనా, మనకు తెలిసిన మైనారిటీలు ఎన్నండి? మొత్తం మైనారిటీ కమ్యూనిటీస్ ఎన్ని మొత్తం ఇండియాలో? 6 ఉన్నాయి ప్రెసెంట్. హిందూస్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మైనారిటీసే. ఒక మిస్నామర్ తీసేయండి మైండ్లోంచి. ఏంటది? మైనారిటీలు అంటే ముస్లిమ్స్ అని చెప్పేసి చాలా మందికి ఒక మిస్నామర్ ఉంటుంది. మనం అలా ఆలోచించకూడదు. మైనారిటీస్ అంటే అదర్ దాన్ మెజారిటీస్. అంటే ఇప్పుడు హిందూస్ ఇండియాలో మెజారిటీ కమ్యూనిటీ కింద ఉన్నారు, అంటే మెజారిటీ రిలీజియన్ కింద ఉన్నది హిందూస్. కాబట్టి హిందూస్ కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా మైనారిటీలే. అర్థమవుతుందా? సో అంటే ఎవరెవరు రావచ్చు? ముస్లిమ్స్ రావచ్చు, క్రిస్టియన్స్ రావచ్చు, ఓకేనా, సిక్స్ రావచ్చు, బుద్ధిస్టులు, జైన్స్, పార్సీస్ ఆర్ జొరాస్ట్రియన్స్, ఇట్లా 6 ఉంటారనమాట మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మరి ముస్లిమ్స్ని మైనారిటీస్ అని చెప్పేసి ఒక మిస్నామర్ ఎందుకు పడింది అంటే ముస్లిమ్స్ ఆర్ ద మెజారిటీస్ అమాంగ్ మైనారిటీస్. అర్థమవుతుందా? ఉన్న మైనారిటీలు అందరిలోకి వెళ్ళా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 6 రిలీజియన్స్లో హిందూస్ తప్ప ఉన్న మైనారిటీస్ అందరిలోకి వెళ్ళా ఎక్కువ శాతం, నియర్లీ 14% ఉన్నది ఎవరంటే ముస్లిమ్స్ ఉన్నారు. అర్థమవుతుందా? అందుకనే ముస్లిమ్స్ ఆర్ ద మెజారిటీస్ అమాంగ్ మైనారిటీస్ అనాలి. ఓకే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ప్రతిదీ కూడా బేసిక్స్ నుంచి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో అందులో ఉన్న సిక్కు మతం కూడా ఇండియాలో మైనారిటీ కమ్యూనిటీ. ఓకే, సో ఇక్కడ 6కి సంబంధించి మొత్తం 10 మంది గురువులు ఉంటారు. మీకు తెలిసిందే కదా, బుద్ధిజం, జైనిజం, సిక్స్ ఇవన్నీ చదువుకుంటాం మనం హిస్టరీలో. సో ఎంతమంది? మొత్తం 10 మంది గురువులు ఉంటారు 6కి సంబంధించి. అందులో 9వ గురువు ఎవరండి? 9వ గురువు ఎవరంటే ఈ గురు తేజ్ బహదూర్. అర్థమవుతుందా? 10 మంది గురువులు ఉన్నారు కదా, వాళ్ళలో 9వ గురువే ఈ గురు తేజ్ బహదూర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈయనకి సంబంధించి ఈయన్ని కమెమరేట్ చేసుకునే దినోత్సవమే షహీదీ దివస్ అని పిలుస్తారు. సో ఏ రోజున అంటే November 24, 2024. ఓకేనా, కొంచెం డీలే అయింది, బట్ చూడండి November 24, 2024 మిస్సెలేనియస్ ఇష్యూ అనమాట. ఆ క్లాస్లో కవర్ అవ్వండి, ఇక్కడ కవర్ చేస్తున్నాము.
నవంబర్ 24 అనేది షహీదీ దివస్ కింద సెలబ్రేట్ చేసుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికి సంబంధించింది? గురు తేజ్ బహదూర్ని కమెమరేట్ చేసుకునే దినోత్సవం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ లింకప్ చేసుకోండి. ఈ గురు తేజ్ బహదూర్ని డెత్ సెంటెన్స్ ఇస్తూ ఆర్డర్స్ వేసిన ముఘల్ ఎంపరర్ ఎవరు అని అడుగుతారు. 6వ ముఘల్ ఎంపరర్, 6th ముఘల్ ఎంపరర్ ఎవరు? 6th ముఘల్ ఎంపరర్ అంటే ఔరంగజేబ్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఔరంగజేబ్ చేతిలో ఈయన చంపబడ్డారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇక్కడ 6కి సంబంధించి 10 గురువులు ఉన్నారని చెప్పాను కదా. సో సిక్కు మతానికి సంబంధించి 11వ గురువుగా దేన్ని కన్సిడర్ చేస్తారంటే గురు గ్రంథ్ సాహిబ్ అంటే ఇప్పుడు ప్రతి మతానికి కూడా ఒక రిలీజియస్ బుక్ అనేది ఉంటుంది కదా. అంటే హిందూస్కి వచ్చేసి భగవద్గీత, తర్వాత ముస్లిమ్స్కి ఖురాన్, క్రిస్టియన్స్కి వచ్చేసి బైబిల్, అట్లా సిక్కు మతానికి సంబంధించి ఒక రిలీజియస్ ఒక డివైన్ బుక్ ఏంటంటే గురు గ్రంథ్ సాహిబ్ అనమాట. సో ఈ గురు గ్రంథ్ సాహిబ్నే సిక్కు మతానికి సంబంధించి 11వ గురువుగా సిక్కు మతస్థులు పూజిస్తూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 115 హిమ్స్ని రాసింది ఎవరు అంటే ఈ గురు తేజ్ బహదూర్. ఓకేనా, ఈ పాయింట్స్ అన్ని చూడండి. ఇంకా నేను పైన చెప్పేస్తున్నాను, మీరు హిస్టరీలో ఎలా చదువుకోవాలి అంటే ఇట్లా మీకు కరెంట్ అఫైర్స్లో కవర్ అయిన హిస్టారికల్ ఇష్యూస్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఎక్కువగా చదవాలి. అప్పుడు వాటి నుంచి క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్ 2024 అడ్రెసింగ్ వల్నరబిలిటీస్ ఇన్ అ చేంజింగ్ వరల్డ్. ఇక్కడ యునిసెఫ్ అంటే ఏంటండి? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తారు కదా. సో ఈ యునిసెఫ్ వాళ్ళు ప్రత్యేకించి చిల్డ్రన్స్కి సంబంధించి ఎడ్యుకేషన్స్ అండ్ హెల్త్ వీటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ యునిసెఫ్ వాళ్ళు చైల్డ్ పాపులేషన్కి సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ 2024 అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్ ఇస్తారు. వరల్డ్ చిల్డ్రన్, ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్కి సంబంధించిన డేటాతో యునిసెఫ్ వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా 2024 సంవత్సరానికి సంబంధించి యునిసెఫ్ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఏముందో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. సో యాక్చువల్లీ ఇది ఏ రోజు లాంచ్ చేశారంటే వరల్డ్స్ చిల్డ్రన్ డే. మనకి నార్మల్గా ఇండియాలో చిల్డ్రన్స్ డే అంటే నవంబర్ 14th పిలుస్తాము, అవునా? సో నవంబర్ 14th ఇండియాలో పిలుస్తారు. కానీ వరల్డ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు అని అడిగారు అనుకోండి, ఏ రోజున? నవంబర్ 20 అని గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 20. ఏంటి ఈ వరల్డ్ చిల్డ్రన్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే, థీమ్ మీకు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నా నేను, లిజన్ టు ద ఫ్యూచర్ అనే థీమ్తో, లిజన్ టు ద ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో వరల్డ్ చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేశారు. అదే రోజున స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ 2024 రిపోర్ట్ని యునిసెఫ్ వాళ్ళు రిలీజ్ చేశారు. నివేదికలు చాలా చాలా ఇంపార్టెంట్. హై లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇటువంటివే అడుగుతారనమాట. సో ప్రిపేర్ అయినప్పుడే అన్ని ఎగ్జామ్స్కి ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి ఎక్కడైనా కానీ. సో ఇండియా, చైనా, నైజీరియా అండ్ పాకిస్తాన్ 4 కంట్రీస్ ఏంటండి? ఇండియా ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఇండియా, చైనా, Nigeria, Pakistan are expected to account for more than 1/3 of the world's children population by 2050. అంటే 2050 సంవత్సరం వచ్చేసరికల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిల్డ్రన్ పాపులేషన్స్లో, అర్థమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిల్డ్రన్ పాపులేషన్లో 1/3 వంతు ఈ 4 దేశాల నుంచే ఉంటారంట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేం కంట్రీస్ అండి? ఇండియా, చైనా, నైజీరియా, పాకిస్తాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వరల్డ్ చిల్డ్రన్స్ డే ఏ రోజు? నవంబర్ 20 అని గుర్తుపెట్టుకోండి. థీమ్ వచ్చేసి లిజన్ టు ద ఫ్యూచర్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులకి సంబంధించిన ఒక ఇండెక్స్ అనమాట. ఒకసారి గ్లాన్స్ చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పి 10వ ర్యాంక్లో ఉన్నామన్నమాట మనం. ఓకేనా, ఇందులో టాప్ 3 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయండి. 4th పొజిషన్ని ఎక్వైర్ చేసి టాప్ పొజిషన్లో ఉన్న కంట్రీ వచ్చేసి డెన్మార్క్ అని కూడా చెప్పాను, గుర్తుందా? ఒకసారి అవన్నీ రివైజ్ చేయండి. అండ్ ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసిన సంస్థలు ఏంటో గుర్తుపెట్టుకోవాలి. రిలీజ్డ్ బై జర్మన్ వాచ్, తర్వాత న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్. ఓకేనా, ఈ సంస్థలన్నీ కలిసి సంయుక్తంగా రిలీజ్ చేసిందే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. వాతావరణ మార్పుల్ని తగ్గించడంలో ఏ కంట్రీస్ ఎంత బాగా పర్ఫామ్ చేశాయన్న దాన్ని బట్టి ఇస్తారనమాట. ఓకే, అందులో ఇండియా ర్యాంక్ ఎంత? 10వ స్థానంలో ఉంది. ఓకే, బెటర్ ర్యాంక్లోనే ఉందని చెప్పుకోవాలి. నెక్స్ట్
గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అంటే నెట్వర్క్స్కి సంబంధించి ఏ కంట్రీ ఎంత రెడీగా ఉంది, సో ఏ కంట్రీ ఎంత రెడీగా ఉంది, ఏ కంట్రీ ఎంత యాక్సెప్టబుల్గా ఉంది అన్నదాన్ని బట్టి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం చూడాల్సిన పాయింట్స్ 4. ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఓకేనా, అండ్ దేనికోసం రిలీజ్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ చెప్పాను, నెట్వర్క్స్కి సంబంధించి రెడీనెస్ ఇండెక్స్ అనమాట, ఓకేనా. అండ్ ఈ కంట్రీలో ఇండియా ర్యాంక్ ఎంత, టాప్లో ఉన్న కంట్రీ ఏంటి, ఓకే, ఈ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, టాప్లో ఉన్న కంట్రీ ఏంటో చూడండి సరిపోతుంది. ఇక్కడ 2024 నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎన్ఆర్ఐ అని పిలుస్తున్నారు షార్ట్కట్లో. దీన్ని పబ్లిష్ చేసింది ఎవరంటే పోర్టులాన్స్ ఇన్స్టిట్యూట్ అండ్ సెట్ బిజినెస్ స్కూల్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కి సంబంధించిన ఇండెక్స్ అని గుర్తుపెట్టండి సరిపోతుంది. ఇందులో టాప్లో ఉన్న కంట్రీ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూఎస్ఏ టాప్లో ఉందన్నమాట నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో, ఓకేనా. అండ్ బెటర్ నెట్వర్క్స్ ప్రొవైడ్ చేయడంలో రెడీగా ఉంది అని చెప్తున్నారు. అయితే ఇందులో ఇండియా యొక్క స్థానం ఎంత అంటే 49th. ఏంటండి, ఇండియా యొక్క స్థానం 49th, 49వ స్థానంలో ఇండియా ఉంది, యూఎస్ఏ టాప్లో ఉంది. ఇందాక చెప్పిన క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా 10th పొజిషన్లో ఉంది, ఓకేనా. నెక్స్ట్, కొరమీను చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు, రీజనల్ ఇష్యూస్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఫోకస్ చేయండి. ఇక్కడ కొరమీను చేపలు అందరికి ఐడియా ఉంటుంది కదా, కొరమీను ఫిష్ అని చెప్పేసి పిలుస్తుంటారు. దాని ఇంకా చాలా పేర్లు ఉంటాయి, కొర్రమట్ట, బొమ్మె, మట్టగిడిస, ఇట్లా పేర్లు ఉంటాయి అన్నమాట. సో ఈ కొరమీను చేపలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూస్లోకి వచ్చింది. ఒకసారి ఈ కొరమీను చేపల సంరక్షణ కేంద్రం ఏ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేశారో చూసుకోండి, కరెంట్ ఇష్యూస్లో ఇంపార్టెంట్. సో మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాల్లో 15 కోట్లతో కొరమీను చేపల సంరక్షణ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎక్కడండి, మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఎల్లంపల్లి జలాశయం దగ్గర కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి దీనికోసం ఒప్పందం కుదుర్చుకున్నారంట. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, 15 కోట్లని ఇన్వెస్ట్ చేసి 30 ఎకరాల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు. అండ్ దీనికోసం దేశంలోనే తొలిసారిగా జాతీయ వ్యవసాయ, సో ఇటువంటిది రావడం దేశంలోనే ఫస్ట్ టైం అనమాట, అంటే ఇండియాలోనే మొట్టమొదటిసారి. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో సహకార ఒప్పందం కుదుర్చుకుందంటే ఐకార్ అంటారు కదా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కింద వర్క్ చేసే మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, ఓకే గుర్తుపెట్టుకోండి. ఐకార్ పరిధిలోకి వచ్చే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్తో కలిపి ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు లేదా ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంటే మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఎల్లంపల్లి జలాశయం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఫస్ట్ గవర్నర్ అవార్డ్స్ అనౌన్స్డ్. ఇక్కడ గవర్నర్స్కి సంబంధించి, సో ఇక్కడ గవర్నర్ అవార్డ్స్ పేరిట తెలంగాణ రాష్ట్రంలో అవార్డ్స్ని ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వేరియస్ ఫీల్డ్స్కి సంబంధించి, ఓకే ఆ ఫీల్డ్స్ ఏంటండి, ఎడ్యుకేషన్ విద్యారంగం, సైన్స్ సాంకేతిక రంగం, లిటరేచర్ కళారంగం, తర్వాత ఆర్ట్స్ కళలు, సో లిటరేచర్ సాహిత్య రంగం, ఆర్ట్స్ కళలు, సోషల్ సర్వీస్ సామాజిక సేవ, స్పోర్ట్స్ అంటే క్రీడలు. ఈ రంగాలకి సంబంధించి ఇంకా మిస్లేనియస్గా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్కి సంబంధించి ఎవరైతే నిష్ణాతులైన ఎమినెన్స్ ఉంటారో వీళ్ళందరినీ కూడా రికాగ్నైజ్ చేసి అవార్డ్స్ ఇవ్వడమే ఈ గవర్నర్ అవార్డ్స్ యొక్క ఉద్దేశం అనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసిందని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఎంత క్యాష్ ప్రైజ్ అంటే 2 lakhs అనేవి క్యాష్ ప్రైజ్ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఒరెష్నిక్ హైపర్సోనిక్ మిసైల్. ఇక్కడ న్యూస్లోకి ఒక మిసైల్ వచ్చింది, హైపర్సోనిక్ మిసైల్ అనమాట. మిసైల్ అంటే ఏంటి, క్షిపణిని మిసైల్ అంటారు కదా. న్యూస్లోకి వచ్చిన మిసైల్ పేరు ఏంటంటే ఒరెష్నిక్ మిసైల్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఇది ఏ కంట్రీకి సంబంధించిన మిసైల్, ఎవరి మీద ప్రయోగించడానికి న్యూస్లోకి వచ్చిందో చూడండి సరిపోతుంది. ఈ మిసైల్ వచ్చేసి రష్యాకి సంబంధించిన మిసైల్ అనమాట. యుక్రెయిన్ మీద ప్రయోగించడానికి తీసుకొచ్చిన మిసైల్, ఓకేనా. చూద్దాం మనం. సో ఇదేం ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ యుక్రెయిన్కి సంబంధించిన నీపో సిటీ మీద యూజ్ చేశారు. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. రష్యన్ ప్రెసిడెంట్ ఎవరు ప్రెసిడెంట్, వ్లాదిమిర్ పుతిన్ గారు కదా, అవునా. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనౌన్స్డ్ దట్ రష్యా వుడ్ కంటిన్యూ టెస్టింగ్ ఇట్స్ న్యూ ఒరెష్నిక్ హైపర్సోనిక్ మిసైల్ ఆఫ్టర్ ఇట్స్ ఫస్ట్ యూజ్ ఇన్ కంబాట్ అగేన్స్ట్ యుక్రెయిన్ సిటీ ఆఫ్ నిప్రో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒరెష్నిక్ మిసైల్ ఏ కంట్రీకి సంబంధించిందని చూడండి సరిపోతుంది, ఓకే. అండ్ నెక్స్ట్ వన్,
దీనికి సంబంధించి కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడిగితే, ఇఫ్ ఇన్ కేస్ అడిగితే అంత డీటెయిల్గా పక్క కంట్రీస్కి సంబంధించిన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ గురించి అడగరు. సో ఇటువంటి డేటా అంతా మన కంట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ గురించి చూసుకోండి, సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఫోకస్ చేయండి, ఈ వొరెష్నిక్ మిసైల్ యొక్క టార్గెట్ రేంజ్ ఎంత అంటే 5000 కిలోమీటర్లు, 5000 కిలోమీటర్స్ రేంజ్ ఇది టార్గెట్స్ హిట్ చేయగలుగుతుందని మాత్రం గుర్తుపెట్టండి, సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఆర్బీఐ అండ్ మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ సైన్ MOU. నథింగ్ బట్ ఇక్కడ రీసెంట్గా భారతదేశం ఏ కంట్రీకితో ఒప్పందం కుదుర్చుకుంది, దేనికి సంబంధించిన ఒప్పందం అంటే ఇక్కడ మానిటరీ అగ్రిమెంట్ అనమాట. అంటే నథింగ్ బట్ కరెన్సీ అనేది లోకల్ కరెన్సీలోనే అక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగాలి అని చెప్పేసి రీసెంట్గా ఇండియన్ ఓషన్ ప్రాంతానికి సంబంధించిన ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే మాల్దీవ్స్తో ఒప్పందం కుదుర్చుకుంది అనమాట. ఒకసారి చూద్దామా. It aims to promote the use of local currencies అంటే ఇండియాకి సంబంధించిన రూపీస్, అలాగే మాల్దీవియన్ రుఫియా అంటారు, రుఫియా వాళ్ళ కరెన్సీని, దాన్నే MVR అంటారు. ఓకేనా. సో లోకల్ కరెన్సీలోనే ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. ఇండియాకి సంబంధించిన రిజర్వ్ బ్యాంకు, మాల్దీవ్స్కి సంబంధించిన మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం, ఫినాన్షియల్ మెమరాండం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మాల్దీవ్స్ అనేది చాలా న్యూస్లో ఉంది కదా. ఎప్పటి నుంచి న్యూస్లో ఉంది? మాల్దీవ్స్కి సంబంధించి ఫస్ట్ ఇప్పుడంటే మళ్ళీ బయలెటరల్ రిలేషన్స్ మెరుగుపడుతున్నాయి, కానీ ప్రీవియస్గా చూసుకుంటే మొహమ్మద్ మొయిజు ఎన్నిక అవ్వగానే ఫస్ట్ టైం ఆయన చేసిన పని ఏంటి అంటే మన యొక్క ట్రూప్స్ని బ్యాక్ పంపించేయడం. ఎందుకు? ప్రో చైనా పర్సన్ కాబట్టి చైనాకి ఫేవరబుల్గా చాలా చేశారు అప్పట్లో. అండ్ ఇండియన్ ట్రూప్స్ని పంపించేయడం, యాంటీ ఇండియన్ పాలసీస్ తీసుకురావడం, ఇట్లా చేయడం వల్ల ఏం చేశారు? చెప్పకుండానే కొట్టకుండానే దెబ్బ కొట్టడం అంటారు చూడండి, అట్లా చేశారు ఇండియన్ గవర్నమెంట్. ఏం చేశారు? మాల్దీవ్స్కి మెజారిటీగా రెవెన్యూ వచ్చేది టూరిజం పరంగా వస్తుందండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మాల్దీవ్స్కి మెజారిటీ రెవెన్యూ అంతా కూడా టూరిజం పరంగా వస్తుంది. అయితే మీరు కూడా చూసే ఉంటారు కదా, చాలా వరకు టూర్స్ అనగానే మాల్దీవ్స్ పేరు గుర్తొస్తుంటుంది ఇండియన్స్కి. అయితే అప్పట్లో ఏం జరిగింది అంటే మాల్దీవ్స్ యొక్క టూరిజంని తగ్గించేయడానికి ఆ టూరిజంలో కూడా 30%, నియర్లీ 30% ఇండియన్సే కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. సో ఈ టూరిజం తగ్గించేస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా మాల్దీవ్స్ గురించి నెగిటివ్గా చెప్పకుండానే లక్షద్వీప్లో టూరిజంని ఎంకరేజ్ చేయడానికి నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ వీడియో షూటింగ్ చేసి దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లక్షద్వీప్లో ఎన్నో బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉన్నాయి, విజిట్ చేయండి, ఇండియా టు విజిట్ లక్షద్వీప్స్ అని చెప్పేసి. సో మాల్దీవ్స్లో ఎన్నో బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఉన్నాయి, విజిట్ చేయండి అని చెప్పేసి ట్వీట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత ఒకేసారిగా మాల్దీవ్స్ టూరిజం తగ్గిపోయి లక్షద్వీప్ టూరిజం పెరగడం స్టార్ట్ అయింది. అప్పట్లోనే లక్షద్వీప్లో ఇంకా టూరిజంని పెంచడానికి అక్కడ మెయిన్ అట్రాక్షన్ అంతా కూడా బీచెసే కదా, బీచెస్. సో అక్కడ సెలైన్ వాటర్ని డీసాలినేషన్ చేయడానికి కూడా లక్షద్వీప్లో మన గవర్నమెంట్ ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుందనమాట. ఓకేనా. అడుగుతారు ఈ క్వశ్చన్స్ కూడా. ఏంటి? లక్షద్వీప్లో సీ వాటర్ని డీసాలినేషన్ చేయడానికి, అంటే అందులో ఉప్పు శాతాన్ని తీసేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుందని అడుగుతారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇట్లా జరిగిన తర్వాత మళ్ళీ మాల్దీవ్స్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇండియాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో అన్ని లింకప్ చేయండి. ఒక కంట్రీ న్యూస్లోకి రాగానే దానికి బ్యాక్గ్రౌండ్ అంతా మనకు గుర్తు రావాలి. ఓకే. నెక్స్ట్, గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024 అడ్రసింగ్ సాయిల్ హెల్త్ ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్. ఇక్కడ సాయిల్స్కి సంబంధించి గ్లోబల్ కాన్ఫరెన్స్ ఒకటి న్యూస్లోకి వచ్చింది. అదేంటో చూద్దాం మనం. అంటే ఇక్కడ అడ్రసింగ్ సాయిల్ హెల్త్ ఛాలెంజెస్, ఎప్పుడు కూడా సాయిల్, ఈ యొక్క మట్టి ఏదైతే ఉంటుందో దీని యొక్క ఫర్టిలిటీ అనేది ప్రొటెక్ట్ చేసినప్పుడే, అంటే దీని యొక్క సాంద్రతని మనం, అంటే ఆ సాయిల్ ఎంత ఫర్టైల్గా ఉండేలా మనం చూసుకుంటే అక్కడ అగ్రికల్చర్ అనేది అంత బాగుంటుంది అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి ఛాలెంజెస్ అన్నిటినీ కూడా అడ్రస్ చేసే విధంగా గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ అనేది రీసెంట్గా ఎక్కడ కండక్ట్ చేశారంటే న్యూఢిల్లీలో కండక్ట్ చేశారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీన్ని ఎవరు కలిసి ఆర్గనైజ్ చేశారంటే ఈ కాన్ఫరెన్స్ని 2 సంస్థలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇండియాకి సంబంధించి ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్సెస్, ఇండియాకి సంబంధించిన సాయిల్ సైన్సెస్ మీద రీసెర్చ్ చేసే ఒక ఆర్గనైజేషన్ అనమాట. 1934లో కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొక సంస్థ వచ్చేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్, వీళ్ళిద్దరూ కలిసి ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేశారనమాట. ఓకేనా. అండ్ ఈ కాన్ఫరెన్స్కి సంబంధించి
సంబంధించి థీమ్ చూడాలి కదా, ఇతివృత్తం. కాన్ఫరెన్సెస్కి కానీ డేస్కి కానీ థీమ్స్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దీని థీమ్ ఏంటంటే కేరింగ్ సాయిల్స్ బియాండ్ ఫుడ్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఇప్పుడు సాయిల్ని కేర్ చేస్తేనే కదా, సాయిల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే కదా అగ్రికల్చర్ డెవలప్ అయ్యేది. అగ్రికల్చర్ డెవలప్ అయితేనే కదా ఫుడ్ సెక్యూరిటీ ఉండేది, ఆహార భద్రత. ఓకేనా, అదే ఇతివృత్తంతో కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్, సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సబర్మతి నది గురించి అందరికీ తెలుస్తుంది, మోస్ట్లీ హిస్టరీ చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. సో తెలియకపోయినా పర్లేదు, ఇప్పుడు తెలుసుకోండి. సబర్మతి నది అనేది మనకి యాక్చువల్లీ అరావలి హిల్స్లో ఆరిజినేట్ అవుతుంది అనమాట. అరావలి హిల్స్ అంటే మనకి ఎక్కడ రాజస్థాన్కి సంబంధించి ఎక్కువగా మేజర్ పోర్షన్ వచ్చేసి రాజస్థాన్కి సంబంధించి చూస్తాం. ఓకేనా. సో ఈ అరావలి హిల్స్లో ఆరిజినేట్ అయ్యి రాజస్థాన్ గుండా గుజరాత్ గుండా ఇదేంటంటే గల్ఫ్ ఆఫ్ కంబత్ ప్రాంతం ద్వారా అరేబియన్ సీలో కలిసే ఒక రివర్, వన్ ఆఫ్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. అడుగుతారు సబర్మతి నది అనేది ఈస్ట్ ఫ్లోయింగ్ రివరా వెస్ట్ ఫ్లోయింగ్ రివరా అని చెప్పేసి. అంటే తూర్పు వైపు వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుందా, పశ్చిమం వైపు వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తుందా అని అడుగుతారు. సబర్మతి నది అనేది ఈ యొక్క నర్మదా, తాపీ, ఈ యొక్క ఇవన్నీ ఉన్నాయి చూడండి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వాటికి లాగానే ఇది కూడా ఒక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. అలాగే సబర్మతి ఆశ్రమం అని చెప్పేసి, ఓకేనా, గాంధీజీ గారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలన్నమాట. దండి మార్చ్ అని చెప్పేసి ఇవన్నీ లింక్ చేసుకోండి హిస్టరీకి సంబంధించి, అలాగే ఫిజికల్ జాగ్రఫీకి, అలాగే ఇండియన్ జాగ్రఫీలోని రివర్ సిస్టమ్ కూడా కవర్ చేసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, అయితే ఇక్కడ చూసుకుంటే సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఎన్ని కిలోమీటర్స్ అంటే 38 కిలోమీటర్స్ ఆఫ్ ద రివర్ బ్యాంక్ అలాంగ్ ద సబర్మతి రివర్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు గాంధీనగర్. అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వరకు విస్తరించి ఉన్న 38 కిలోమీటర్ల సబర్మతి రివర్ ఫ్రంట్ ఏరియా ఏదైతే ఉంటుందో దీని పరివాహిక ప్రాంతం. ఇక్కడ చూసారా ఇమేజ్ కనిపిస్తుందా? ఓకే, ఇదంతా సబర్మతి రివర్ అన్నమాట. మొత్తం కూడా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ వరకు 38 కిలోమీటర్స్ మొత్తాన్ని కూడా డెవలప్ చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 7 ఫేజెస్లో చేస్తారు. ఇది ఎన్ని 7 ఫేజెస్లో కండక్ట్ చేస్తారని చూడండి. సబర్మతి రివర్ దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దామండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్ ఈస్ అ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని చెప్పామా. తర్వాత ఇంకేంటి, ఇది సో ఈ రివర్ వచ్చేసి అరావలి హిల్స్లో ఆరిజిన్ అవుతుంది. తర్వాత రాజస్థాన్ తర్వాత సో ఈ అరావలి హిల్స్ అనేవి రాజస్థాన్కి సంబంధించి ఉంటాయి. అండ్ తర్వాత గుజరాత్ గుండా వెళ్ళి గల్ఫ్ ఆఫ్ కంబత్ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మొత్తం ఇది ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 371 కిలోమీటర్స్. ఓకే, అండ్ ఎక్కువ పోర్షన్ ఎక్కడ ట్రావెల్ చేస్తుందంటే గుజరాత్లో ఎక్కువ పోర్షన్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన ట్రిబ్యూటరీస్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏ నదికి సంబంధించి కావచ్చు మీకు ట్రిబ్యూటరీస్ ఖచ్చితంగా అడుగుతారు, ఉపనదులు అడుగుతారు. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్, రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్. అంటే ఏంటి, లెఫ్ట్ రైట్ అంటే ఏం లేదు. ఒక నదికి సంబంధించి రైట్ నుంచి వచ్చి నదిలో కలిస్తే రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అంటారు, లెఫ్ట్ నుంచి వచ్చి నదిలో కలిస్తే లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అంటారు. అంతే, సింపుల్ అనమాట. చూద్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే వాకాల్, హత్మాతి, వత్రాక్. ఏంటండి వాకాల్, హత్మాటి అండ్ వత్రాక్ అనేవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ రైట్ బ్యాంక్ వచ్చేసి సెయి రివర్. ఓకే, ఈ పాయింట్స్ చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్లా ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూసుకోండి, అర్థమవుతుంది మీకు ఇంకా క్లియర్గా. నెక్స్ట్ వన్, జరావా ట్రైబ్ ఎంటర్స్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఎ ల్యాండ్ మార్క్ స్టెప్ ఇన్ ద ఇండియన్ డెమోక్రసీ. మనకి ఎలక్టోరల్ ప్రాసెస్ ఈసారి ఎలక్షన్స్కి సంబంధించి థీమ్ ఏం చూసాం మనం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ నో వన్ బిహైండ్ అనే థీమ్ చూసాం. అంటే ఎవరిని వదలకుండా అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి ఎలక్టోరల్ ప్రాసెస్లో అని చెప్పేసి థీమ్ చూసాం. అందులో భాగంగానే హైటెస్ట్ ప్లేసెస్లోను అలాగే ఛత్తీస్గఢ్ లాంటి అటవీ ప్రాంతాలు నక్సలిజం ఉన్న ఏరియాస్లోకి కూడా వెళ్ళి మన యొక్క ఎలక్టోరల్ టీమ్ అందరూ కూడా ఎంతో బాగా ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఇందులో భాగంగానే ఎప్పుడూ చూడని అండమాన్ నికోబార్లో ఉన్న ట్రైబ్స్తో కూడా మనం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయించాము, అవునా. అందులో భాగంగా ఇక్కడ ఒక ట్రైబల్ గ్రూప్ అనమాట, జరావా ట్రైబల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్టోరల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారంట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే
ట్రైబల్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ట్రైబల్ పాపులేషన్ ఇస్తారు, వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతారు. లేదు అంటే వాళ్ళకి సంబంధించి ఏమైనా డాన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చూద్దామా, ఇక్కడ జరావా ట్రైబల్ పాపులేషన్ వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకున్న ఒక యూనియన్ టెరిటరీ అనమాట. సో దానికి సంబంధించిన ట్రైబల్ పాపులేషన్ అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం మొన్న జరిగిన ఎలక్టోరల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశారని చెప్పి ఒక ఆర్టికల్ కవర్ అయింది కాబట్టి ఈ ట్రైబ్స్ గురించి చెప్తున్నాను. ఓకేనా. అండ్ ఎలక్షన్స్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఆర్టికల్ 324. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ ఎన్నికల సంఘం గురించి చెప్తుందన్నమాట. అండ్ 326 వచ్చేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి చెప్తుంది. అంటే అందరికీ ఓటు హక్కు. దేని ప్రకారం అంటే 326. రీసెంట్గా అందరూ ఎలక్షన్స్లో ఓటు వేశారు కదా, దేని ప్రకారం వేశారు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా ఏ ఆర్టికల్ ప్రకారం అని? ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 326 ప్రకారం మనందరికీ కూడా ఓటు హక్కు అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్. గుర్తుపెట్టుకోండి, ఓటు హక్కు అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ అనమాట. అర్థమవుతుందా? రాజ్యాంగపరమైన హక్కు, ప్రాథమిక హక్కు కాదు. ప్రాథమిక హక్కు అంటే 3వ భాగంలో ఉన్నవి మాత్రమే ప్రాథమిక హక్కులు. సో మనకి ఆర్టికల్ 324 అనేది ఫండమెంటల్ రైట్స్లో లేదు కదా, కాబట్టి ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ అని మనం చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్, సోలార్ యాక్టివిటీ ఫోర్సెస్ ఆస్ట్రేలియన్ శాటిలైట్స్ టు బర్న్ అప్. రీసెంట్గా ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా కొన్ని శాటిలైట్స్ వాటి యొక్క టైం పీరియడ్ కంప్లీట్ అవ్వక ముందుగానే బర్న్ అప్ అయిపోయాయి. అవి ఏ కంట్రీకి సంబంధించిన శాటిలైట్స్ అని చెప్పేసి అడుగుతారు. ఆస్ట్రేలియాకి సంబంధించిన శాటిలైట్స్ అని గుర్తుపెట్టుకోండి. వాటి పేర్లు ఏంటంటే బీనార్ శాటిలైట్స్, బీనార్ 2, 3, 4 శాటిలైట్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇవి వాటి టైం కంప్లీట్ అవ్వడానికంటే ముందే బర్నప్ అయిపోయాయంటే ఇంటెన్స్ సోలార్ యాక్టివిటీ. ఓకే, ఎక్కువగా సోలార్ యాక్టివిటీ జరగడం, సోలార్ ఫ్లేర్స్ ఎక్కువగా రావడం వల్ల వాటి టైం అవ్వకముందే బర్నప్ అయిపోయి న్యూస్లోకి వచ్చిన బీనార్ శాటిలైట్స్, బీనార్ BINAR శాటిలైట్స్, ఉపగ్రహాలు ఏ కంట్రీకి సంబంధించినవండి? ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించినవని చూడండి సరిపోతుంది. అండ్ రీసెంట్గా మనకి ఆస్ట్రేలియా ఎందుకు న్యూస్లో ఉంది? ఆస్ట్రేలియాలో 16 ఇయర్స్ దాటని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పైన కూడా సోషల్ మీడియా పరంగా నిషేధం విధిస్తూ న్యూస్లోకి వచ్చిన కంట్రీ ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోవాలి అన్ని పాయింట్స్. ఓకే. నెక్స్ట్, PM మోడీ రిసీవ్స్ గ్లోబల్ పీస్ అవార్డ్ ఇన్ ద వాషింగ్టన్. ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఇంకొక అవార్డు వచ్చింది. ఏంటది? గ్లోబల్ పీస్ అవార్డ్, శాంతి పురస్కారం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్కడ? వాషింగ్టన్లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. అసలు ఏ కాంటెక్స్లో ఈయనకి అవార్డు ఇచ్చారు, అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ని లాంచ్ చేశారు. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్లో ఒక కొత్త ఆర్గనైజేషన్ని లాంచ్ చేశారు. దేనికి సంబంధించింది అది అంటే మైనారిటీస్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అనమాట. చూద్దాం దాని పేరు ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ మైనారిటీస్. ఎవరైతే ఇండో అమెరికన్స్ ఉంటారో వాళ్ళలో కూడా మైనారిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఒక అసోసియేషన్ని అమెరికాలో లాంచ్ చేశారు. అది కూడా ఎక్కడ అంటే మేరీల్యాండ్ ఆఫ్ USA లాంచ్ చేయడం జరిగింది. అక్కడ నరేంద్ర మోడీ గారిని గ్లోబల్ పీస్ అవార్డ్తో రికాగ్నైజ్ చేశారనమాట. చూద్దాం ఒకసారి. PM మోడీ వాజ్ హానర్డ్ విత్ ద డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పీస్. PM మోడీ వాజ్ హానర్డ్ విత్ ద డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గ్లోబల్ పీస్ అవార్డ్ ఫర్ మైనారిటీ అప్లిఫ్ట్మెంట్. ఓకేనా. ఇట్లా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నందుకు గాను మైనారిటీస్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఫారెన్ కంట్రీలో కూడా ఆలోచిస్తున్నందుకు గాను ఇక్కడ నరేంద్ర మోడీ గారికి మార్టిన్ లూథర్ కింగ్ గ్లోబల్ పీస్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది అమెరికాలో. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ అవార్డు ప్రెజెంట్ చేసింది ఎవరు? జాయింట్లీ బై వాషింగ్టన్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ అండ్ AIAM వాళ్ళు కలిసి ఈ అవార్డు ఇచ్చారంట. AIAM అంటే ఇక్కడ లాంచ్ చేశారు కదా, ఇండో అమెరికన్ మైనారిటీస్ అసోసియేషన్. నెక్స్ట్, గుసాబా గోరెంగ్ అనేది ఒక ఫెస్టివల్. ఓకే, ఆ ఫెస్టివల్ ఎక్కడికి సంబంధించిందో చూడాలి. మన కంట్రీ అయితే ఏ రాష్ట్రమో చూడాలి, బయట కంట్రీస్ అయితే అసలు ఏ కంట్రీయో చూసుకోవాలి. గుసాబా గోరెంగ్, ఇక్కడ ఎన్ సైలెంట్ అండి, గుసాబా గోరెంగ్. ఓకే, కనిపిస్తున్నాయా స్లైడ్స్? గుసాబా గోరెంగ్ అనేది దేనికి సంబంధించింది, ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఏ సెలబ్రేషన్ ఆఫ్ బాలీస్ రిచ్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్. బాలీకి సంబంధించి, సో ఇక్కడ బాలీకి సంబంధించి ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్. అంటే నథింగ్ బట్ ఇది కూడా ఒక ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించి హార్వెస్ట్ ఉంటుంది చూడండి, దీనికి సంబంధించిన ఫెస్టివల్ అనమాట.
ఎ సెలబ్రేషన్ ఆఫ్ రిచ్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని సాక్రెడ్ డాన్సెస్, కొన్ని డాన్సెస్ పర్ఫామ్ చేస్తారు వీళ్ళు. ఆ డాన్సెస్ పేర్లు గుర్తుపెట్టుకోండి. రెజాంగ్ దేవా అండ్ రెజాంగ్ ప్యూకాక్. ఏంటి రెజాంగ్ దేవాంగ్ అండ్ రెజాంగ్ ప్యూకాక్ అనే డాన్సెస్ దేని సందర్భంగా వీళ్ళు చేయడం జరుగుతుంది అంటే బాలీలో సెలబ్రేట్ చేసుకునే గుసాబా గోరెంగ్ అనే ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్కి సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటారని చూడండి. ఓకే నా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, 6th తెలుగు ఆర్టిస్ట్ ఆనర్డ్ విత్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్. నథింగ్ బట్ ఇక్కడ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. సో ఇక్కడ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కి సంబంధించి అవార్డు ఏదైతే ఉందో దీన్ని 6 తెలుగు ఆర్టిస్టులకి ప్రదానం చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవాలి, అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. రీసెంట్గా మీకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్ జరిగాయి చూడండి ఈ ఇయర్లో. ఆ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి పేపర్స్ అనలైజ్ చేయండి. వాటిల్లో వచ్చే ఈ యొక్క మ్యూజిషియన్స్ కావచ్చు, లేదంటే ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడప్పుడో అనుకొని మనం చూసుకుంటూ ఉంటాం, అంటే వాళ్ళకి అవార్డ్స్ ఏ ఇయర్లో వచ్చాయి అట్లా అని చెప్పేసి. కానీ అది జీకే కాదనమాట, అదేంటంటే యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో న్యూస్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించే బ్యాక్గ్రౌండ్ జీకే అడుగుతారు. ఓకేనా, అలా మనం చదువుకోవాలి. ఇక్కడ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎవరంటే ఈయన షెహనాయ్ అనే ఇన్స్ట్రుమెంట్ని వాయించే ఒక కళాకారుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈయనకి భారతరత్న పురస్కారం వచ్చింది, పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది, ఇట్లా ఎన్నో పురస్కారాలు రావడం జరిగింది. ఈయనకి భారతరత్న 2001లో వచ్చిందండి. 2001లో భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈయనకి సంబంధించి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్స్ అనేవి 6 తెలుగు వ్యక్తుల్ని వరించాయి. ఆ 6 ఎవరు, ఏ రంగానికి సంబంధించిన వాళ్ళో చూసుకోవాలి. చూద్దామా. ఈ శ్వేతా ప్రసాద్ వచ్చేసి కర్ణాటిక్ మ్యూజిక్, తర్వాత టి రెడ్డి లక్ష్మి వచ్చేసి మృదంగానికి సంబంధించి, అండ్ సరేందర్ నాథ్ వచ్చేసి కూచిపూడి డాన్స్, తర్వాత మల్లికార్జున్ రావు బచ్చు వచ్చేసి థియేటర్ ఆర్ట్స్. నెక్స్ట్ అంగడి భాస్కర్ వచ్చేసి ఉడుక్కి ట్రెడిషనల్ డ్రమ్. నెక్స్ట్ ముదావత్ సత్యవతి అంటారు, ముంగ్లీ అని కూడా పిలుస్తారు. సో ఈవిడకి వచ్చేసి ఫోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డ్స్ అనేవి మొత్తం 6 తెలుగు ఆర్టిస్టులకు వచ్చాయన్నమాట. నెక్స్ట్ డిస్టోఫియన్ ఏఐ వర్క్ ప్లేస్ సాఫ్ట్వేర్. జస్ట్ ఒక పదం న్యూస్లోకి వచ్చింది, ఆ పదానికి మీనింగ్ తెలుసుకోండి. డిస్టోఫియన్ ఇక్కడ ఏంటంటే వర్క్ ప్లేస్ డిస్టోఫియా అనేది ఒక హ్యాష్ ట్యాగ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఒక టూల్, ఒక సాఫ్ట్వేర్ అనేది తీసుకురావడం జరిగింది రీసెంట్గా. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంట, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక సాఫ్ట్వేర్ ఉంది. అదేం చేస్తుంది అంటే వర్క్ ప్లేస్లో ఈ ఎంప్లాయీస్ని మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 seconds వాళ్ళు కొంచెం రిలాక్స్ అయినా కానీ వెంటనే ఒక రెడ్ ఫ్లాగ్ మెయిల్ అనేది ఆ మేనేజర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వెళ్ళిపోవడం వల్ల అందరూ అలర్ట్గా పనిచేస్తారు, ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్పేసి ఒక టూల్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇలాంటి టూల్ రావడం వల్ల అందరూ కూడా సోషల్ మీడియా యూజర్స్ కావచ్చు, ఈ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, అందరూ కూడా ఒక రకమైన ఆందోళనకి గురవుతున్నారు. ఎందుకంటే దీనికి క్రేజ్ కానీ పెరిగింది అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ని పర్చేస్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ మీద ప్రయోగిస్తూ ఉంటే అప్పుడు ఎంప్లాయీస్లో ఒక రకమైన మెంటల్ ప్రెషర్ అనేది పెరుగుతుంది కదా, అవునా. సో గుర్తుపెట్టుకోండి, దాన్నే మనం టెక్నికల్గా వర్క్ ప్లేస్ డిస్టోఫియా అని పిలుస్తారు. ఏంటండి, వర్క్ ప్లేస్ డిస్టోఫియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ కొన్ని ఫోకస్ చేయాలి, కొన్ని పాయింట్స్. నెక్స్ట్ యూకే రాయల్ విజిట్ టు ఇండియా. యూకేకి సంబంధించిన కింగ్ ఎవరైతే ఉన్నారో ఇండియాని విజిట్ చేయబోతున్నారని చెప్పేసి జస్ట్ ఒక గెజెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చూద్దాం మనం. కింగ్ చార్లెస్ III అండ్ క్వీన్ కెమిలా ఆర్ రిపోర్టెడ్లీ ప్లానింగ్ అన్ official visit to India. ఓకేనా, నరేంద్ర మోడీ గారు పిలవడంతో వీళ్ళు విజిట్ చేస్తారని చెప్తున్నారు. సో విజిట్ చేసిన రోజు జస్ట్ క్యాజువల్ విజిట్ అనమాట, ఎటువంటి మెమరాండమ్స్ కాదు, క్యాజువల్ విజిట్కి రాబోతున్నారు. యాక్చువల్ ఇండియానే కాదు, సౌత్ ఏషియాలోని కొన్ని కంట్రీస్ విజిట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, అండ్ ఫైనల్లీ ఇది అందరికీ తెలిసిందే హైదరాబాద్కి సంబంధించి. ఓకేనా, సో ఫైనల్లీ ఇది అందరికీ తెలిసిందే తెలంగాణకు సంబంధించి TGPSC చైర్మన్గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్ అనమాట. ఓకే, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్లో ఎవరు నియమితులయ్యారో చూసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ టు బీ కవర్డ్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, సో మిస్‌లేనియస్గా ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ సెషన్లో కవర్ చేసేద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.